నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, అబద్ధం మాత్రం అందంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఒకప్పుడు ఆయనకి మీడియాకి శత్రువు ఆయన. ఎందుకని? తెలుగుదేశం అనుకూల మీడియా ఆయన్ని టార్గెట్ చేసేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా పట్టించుకునేది కాదు. అందువల్ల ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో సోషల్ మీడియా వేదికగానే తన భావాలు పంచుకున్నారు. తద్వారా జనంలో లైమ్లైట్లోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా ఆయన్ని మోస్తోంది. కానీ ప్రజలకి ఆయన ఉపన్యాసం కానీ లేకపోతే ఆయన చెప్తున్నటువంటి దాంట్లోని వాస్తవం ఎంత, అసలు ఆయనకున్న అవగాహన ఎంత, ప్రజలని కన్విన్స్ చేయాలి అంటే నిన్నటి కేసీఆర్ని చూడాలి. 4 గంటల పాటు ప్రశాంతంగా కూర్చుని అన్నిటికీ సమాధానాలు చెప్తా టీవీ 9లో సమాధానం చెప్పారు. ఆయన చూసి నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు మీద నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ ఆయన పిలుచుకోవాల్సిన అవసరం లేదుగా. లేదా భారతీయ జనతా పార్టీని గెలిపించాలనుకుంటే పవన్ కళ్యాణ్తో పొత్తు అవసరం లేదు కదా. ముగ్గురు పొత్తు పెట్టుకున్నారంటే వాళ్ళిద్దరికీ నమ్మకం లేదు, వాళ్ళిద్దరి మీద వాళ్ళకి నమ్మకం లేకనే కదా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్కి తన మీద తనకి నమ్మకం లేకనే కదా వాళ్ళతో పొత్తు పెట్టుకుంది. కాబట్టి ఈ టైంలో ఎందుకు పొత్తు, ఇవన్నీ ఉపన్యాసాలు ఇవ్వడం వేరు. పాయింట్ బ్లాంక్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే ఏదో దూషించడం కాదు. ఏ ఉద్దేశంతో జగన్తో శత్రుత్వం వచ్చింది, ఫ్రమ్ ద బిగినింగ్ ఏ బాబు అయితే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఆ బాబు చెడ్డోడని చెప్పి మళ్ళీ ఆ బాబు కరెక్ట్ అని చెప్తా, అసలు ఆయన ముందు ఇంకెవరు పనికిరారని చెప్పడం, ఇలాగ ఆయన మారడానికి కారణం ఏంటి దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అనినో లేకపోతే మరొకటి ఏదైతే చెప్తున్నారో వాటికి ఆయన స్పష్టంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, అది తెలుగుదేశం అనుకూల మీడియాకి ఇస్తే ఏమీ లేదు అందులో, వైసీపీ అనుకూల మీడియా ఎట్లాగా ఆయన ఇంటర్వ్యూ వేయదు. కాబట్టి నా బోటోళ్ళ దగ్గరకు వస్తే న్యూట్రల్గా వెంటనే ఎవడో గొట్టంగాడు ఉంటాడు, జగన్ సూట్ కేసులు ఇవి. ఇక్కడ మనం ఏది వాక్కుంటా ఉంటాం. నేను జగన్ చేసేది చెప్తా, చంద్రబాబు చేసేది చెప్తా, మంచిది మంచిగా అని చెప్తా, చెడుగా అని చెప్తా. పాయింట్ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ పాయింట్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంటర్వ్యూలు అంటే డ్రమటైజేషన్ ఉండకూడదు, నాటకీయత ఉండకూడదు. స్పష్టంగా ప్రశ్న ఉండాలా, సమాధానం పూర్తిగా వినాలా. విభేదించడం అనేది జనానికి వదిలేయాలి. నేను ఒక ప్రశ్న వేస్తా, అవతల వాళ్ళ ఆన్సర్ జనానికి వెళ్ళాలి. అందుకోసమే నేను ఎక్కువగా ప్రశ్నలు వేసేసి అలాగా చూస్తూ ఊరుకుంటాను. ఎందుకంటే వాళ్ళది, నేను పబ్లిక్ వైపు నుండి ఒక పర్సెప్షన్ క్వశ్చన్ వేశాను, ఆన్సర్ ఆయన చెప్తున్నారు, అందులో లోపం ఉన్నప్పుడు ఇదిగో ఇది అవునా కాదా అని అడుగుతాం. అంతే తప్పించి వాదించకూడదు. అక్కడ అది డిబేట్లో వాదించాలి, కానీ ఇంటర్వ్యూలో వాదించకూడదు. నా ఆలోచన అది. అట్లాగా ఇంటర్వ్యూ ఇవ్వగలిగితే పవన్ కళ్యాణ్ జనంలో కరెక్ట్గా వెళ్తుంది, నిజమేంటి అన్నది తెలుస్తుంది. అంత కేసీఆర్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది.